ఒక యువకుడు లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ నెలకు 3 లక్షలకు పైగా సంపాదిస్తూ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ఎంతో కష్టపడి చాలా చిన్న వయసులోనే జీవితంలో బాగా స్థిరపడ్డాడు. కానీ కొంతకాలం తర్వాత ఏమైందో తెలియదు. అతనికి ఏదీ గుర్తుండేది కాదు. ఉద్యోగం చేయాలనిపించేది కాదు. మెల్లగా అన్నీ మర్చిపోవడం మొదలైంది. ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుందేమోనని డాక్టర్లను సంప్రదించారు. వారు మందులు ఇచ్చారు. కానీ ఎంత వాడినా ఏ ప్రయోజనం లేకపోయింది. వైద్యానికి అంతు చిక్కడం లేదని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళారు. అక్కడ వారు చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవు. అయినా సరే మంచి జరుగుతుందనే ఆశతో వారు చెప్పినట్టే ఎన్నో పూజలు చేయించారు. కానీ పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. చివరగా ఒక స్నేహితుడి ద్వారా దుబాక స్వామివారి మహిమ గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. ఆశ్రమం గేటు వరకు వెళ్ళారు. కానీ ఎందుకో లోపలికి వెళ్ళాలనిపించక వెనుతిరిగి వెళ్ళిపోయాడు. సరిగ్గా వారం తర్వాత ఉన్నట్టుండి స్వామివారే పదే పదే గుర్తుకు రావడంతో దర్శనం కోసం వచ్చాడు. స్వామి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు స్వామి అతన్ని మరలా 2 సార్లు రమ్మని చెప్పారు. ఇకపై ఉద్యోగం చెయ్యను, ఇక్కడే ఉంటూ సేవ చేసుకుంటాను అని యువకుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు, నాన్న, తమిళనాడు ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగారు. అప్పుడతను, లేదు స్వామి, నేను వెళ్ళను. నేను ఇక ఏ ఉద్యోగం చేయదలుచుకోలేదు అని చెప్పాడు. లేదు నాన్న, మీరు తప్పక వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి అని ఖచ్చితంగా చెప్పి విభూది ఇచ్చి పంపించారు. విభూది తీసుకున్నాడే కానీ మనసులో మాత్రం ఉద్యోగం చేయకూడదనే నిర్ణయంతోనే ఇంటికి బయలుదేరాడు. ఆశ్చర్యకరంగా దారిలో ఉండగానే 5 ఏళ్ల క్రితం తాను పనిచేసిన చోటు తమిళనాడు నుండి ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు. ఇక్కడ నీ పొజిషన్ అర్జెంటుగా ఖాళీ అయ్యింది, నువ్వు వెంటనే వచ్చి వారంలోగా జాయిన్ అవ్వాలి అని చెప్పాడు. ఇక చేసేదేమీ లేక అది స్వామివారి ఆజ్ఞ అని భావించి ఆయన చెప్పినట్టే వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం అతను సంతోషంగా ఉద్యోగం చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నాడు. చాలామంది భక్తితో సర్వం వదిలేసి స్వామి సేవలో ఉండిపోవాలని అనుకుంటారు. కానీ స్వామి దృష్టిలో అసలైన సేవ అంటే మనకు కేటాయించిన కర్మను, బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహించడం. ఆ యువకుడు అయోమయంలో ఉండి ఉద్యోగం వద్దనుకున్నప్పుడు స్వామి అతనికి మార్గదర్శనం చేసి మరీ తిరిగి పంపారు. భక్తుల యోగక్షేమాలను చూసుకోవటమే కాదు, వారి ప్రతిభను సమాజానికి ఉపయోగపడాలని కోరుకునే కరుణామయుడు మన స్వామి. మనల్ని చేయి పట్టి నడిపిస్తూ మన కాళ్ల మీద మనం నిలబడేలా చేయడమే దుబాక స్వామి ఇచ్చే అసలైన ఆశీర్వాదం.